హాయ్ హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫూల్ మక్నా అండి. బీపీని తగ్గిస్తుందట, బీపీని రాకుండా నియంత్రిస్తుందట. ఈ ఫూల్ మక్నా తేలిగ్గా ఉంటాయండి. రోజు గుప్పుడు తింటే చాలా చాలా మంచిదటండి ఆరోగ్యానికి. ఐరన్, ప్రోటీను, మెగ్నీషియము ఇవన్నీ కూడా ఈ ఫుల్ మక్నాలో ఉంటాయటండి. ఈ ఫుల్ మక్నా కర్రీని చేసుకుందామా అండి. ముందుగా ఒక కళాయి పెట్టుకున్నాను. అందులో 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగాను. అవి వేసుకుని అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అండి. ముందు కొంచెం కొత్తిమీర, 4 వెల్లుల్లి రేఖలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, చిన్న అల్లం ముక్క, 2 యాలకులు, 4 జీడిపప్పు బద్దలు వేసుకుని 1 పావు లీటర్ నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలండి. గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. మూత పెట్టేసుకునండి సన్నటి సెగ మీద ఉడికించుకోవాలన్నమాట అండి. మధ్య మధ్యలో కలుపుతూ అలా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి 10 నిమిషాలు అలా వదిలేసేయాలండి. కాస్త మగ్గుతాయి అన్నమాట. అలా వదిలేసినవి చల్లారనిచ్చి బాగాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఫుల్ మక్నా ఉన్నాయి కదండి అవి వేయించుకోవాలన్నమాట అండి. సన్నటి సెగ మీద లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్లుగా వేయించుకోవాలన్నమాట. ఈ ఫుల్ మక్నా కిరాణా షాపుల్లోనూ సూపర్ మార్కెట్లోనూ ఎక్కడైనా దొరుకుతాయండి. తెలియని వారికి తెలియచేస్తున్నాను. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తినచ్చంటండి. షుగర్ను కూడా కంట్రోల్లో పెడుతుందటండి ఈ ఫుల్ మక్నా. ఇలా వేయించుకుని తీసేసుకోవాలండి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునండి. అది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు 1 రెమ్మ, అలాగే 2 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. సన్నటి సెగ మీద కలుపుకుంటూ కొంచెం ఉడికించుకోవాలన్నమాట అండి. అలా ఉడికించుకున్న ఈ పేస్ట్లోకి ఫుల్ మక్నా ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నవి అవి వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న కూరలోకి 1 పావు లీటర్ వాటర్ పోయాలన్నమాట అండి. తగినంత సాల్టు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మసాలా పౌడరు, 1 అర స్పూను ధనియాల పౌడరు, 1 అర స్పూను జీలకర్ర పౌడరు, 1 స్పూన్ పంచదార కూడా వేసుకుంటే అండి చాలా రుచిగా ఉంటుందండి. దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుని అడుగంటకుండా ఉడికించుకోవాలన్నమాట అండి. లాస్ట్లో దించుకునే ముందు కస్తూరి మేతిని చేతిలో ఇలా వేసుకుని మెదుపుకొని అప్పుడు కర్రీలో వేసుకుంటే అండి చాలా రుచిగా ఉంటుందండి. రోటీ, చపాతీ, బిర్యానీలోకి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేయండి మీరు ఎలా ఈ కర్రీని చేస్తారో కామెంట్ చేయండి.